వెల్కమ్ టు జస్ట్ మినిట్స్ జీసస్ కీర్తన 119:32. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదనంటూ రచయిత తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ విని విశ్వసించి వెంబడించి దేవుని ప్రేమించడానికి, దేవునికి తల వంచడానికి అవసరమైనటువంటి విశాల హృదయం కావాలని రచయిత మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన విధేయత వడిగా, తీవ్రంగా, సంపూర్ణంగా ఉండాలి, కానీ ఏమాత్రం సందేహపూర్వకంగా నత్తనడకలాగా ఉండకూడదు. అంటే మన స్వశక్తి మీద ఆధారపడకుండా దేవుని శక్తి మీదే ఆధారపడమంటూ తెలియజేస్తూ ఉన్నాడు. గెహజీ ధనం వెంబడి పరిగెత్తాడు, నయమాని యొక్క కుష్టి రోగాన్ని సంపాదించడం జరిగింది. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో సమస్తము నష్టపరుచుకొని పునరుత్థానం కోసం క్రీస్తు వైపు పరిగెత్తడం జరిగింది. మన జీవితంలో దేవుని ఆజ్ఞలో ప్రకటించబడుతున్నప్పుడల్లా, వింటున్నప్పుడల్లా విధేయత చూపించే వారముగా, విశ్వసించే వారముగా, దేవునికి ఆశీర్వాదాలు పొందే వారముగా ఉందముగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.